రౌడీ షీటర్ల మధ్య ఏర్పడ్డ విభేదాల వల్లే సృజన్ కృష్ణ అలియాస్ చింటూ హత్య జరిగిందని నెల్లూరు నగర డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో చింటూ నిందితుడు బిట్టు ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడని, దీన్ని మనసులో పెట్టుకుని చింటూను బిట్టు మరో 5 మిత్రులను కలుపుకుని ప్లాన్ చేసి హత్య చేశారని ఆమె పేర్కొన్నారు. బిట్టుపై ఇప్పటికే రౌడీ షీట్ ఉందని, మిగిలిన వారిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. అలాగే ఇప్పుడు చనిపోయిన చింటూ అనే ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు అనేవి ఉన్నాయి. ఆ గొడవల విషయంలో చింటూ ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్ళి కిట్టుని తిట్టి అట్లానే చంపేస్తాను నిన్ను మీ ఫ్రెండ్స్ ని అని చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ A1 కిట్టు ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని A2 నుంచి A6 వరకు మిగతా ముద్దాయిలకి ఈ విషయం తెలుపుతాడు. తెలిపితే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక అమ్మాయి విషయంలో మాట్లాడదామని చెప్పి పిలిపించి ట్రాప్ చేసి అక్కడ ఇతన్ని సాయంత్రం 14th రోజు సాయంత్రం 7:30-8 ఆ మధ్యలో ఇతన్ని హత్య చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా బేసిస్ మీద ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అలానే అడిషనల్ ఎస్పీ మేడం గైడెన్స్ తో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ 6 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు ఉదయం 11 గంటలకి మన వెంగళరావు నగర్ దగ్గర అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన ఈ 6 కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అలానే వీళ్ళు హత్యకి ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ కి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం. గతం ఒక 3 మీద చిన్న కేసెస్ ఉన్నాయండి, అంతే. అది మాత్రమే రౌడీ షీట్. ఖచ్చితంగా పెడతామండి. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం అందరి మీద. టౌన్ లో ఇట్లా ఎవరైతే అన్నెసరీగా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్లా చిన్న మనస్పర్ధ లేదంటే హత్య చేయాలి అంటే ఆలోచనలో ఏదైనా ఉంటే మానుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇట్లా మీరు ఏదో చేసేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. బికాజ్ మాకంటూ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కానీ లేకపోతే మా సోర్సెస్ ఖచ్చితంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇలా అన్నెసరీగా చిన్న విషయాలకి గొడవలు పడడం కానీ లేదంటే చంపడాలు నరుక్కోవడాలు ఇంత దూరం వరకు వస్తే మాత్రము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రిమాండ్ కంప్లీట్ చేసి కఠిన శిక్ష పడేలాగా మేము చూస్తాము పోలీస్ వారి తరఫున. అట్లానే రౌడీ షీట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము. మళ్ళీ అవసరం ఉంటే పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసి ప్రాపర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు గమనించుకోవాలి. ఇట్లాంటివి చేసుకొని అనవసరంగా మీ జీవితాలు మీ కుటుంబాలని నాశనం చేసుకోకూడదు అని చెప్పి మా విజ్ఞప్తి. అదే రౌడీ షీట్ మళ్ళీ ఇంకొక దాదాపు 3-4 హత్యలు పాల్గొంటున్నారు. ఇది ఎక్కడ లోపం? అదే ఇప్పుడు చిన్న విషయాలకి అన్నెసరీగా వీళ్ళు ఈ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి వల్ల అంటే వాళ్ళకి గ్రావిటీ తెలియట్లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. సో ఇట్లాంటి వాటిపైన మేము కూడా కొంచెం ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకుంటాము. ఇట్లాంటి ఏమంటారు జరగకుండా మాక్సిమం అవేర్నెస్, ఒకవేళ ప్రజలకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాళ్ళ ఏరియాస్ లో ఎవరైనా రౌడీ షీటర్స్ అన్నెసరీ మూవ్మెంట్ ఉంది లేదంటే వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మాకు చెప్తే ఖచ్చితంగా మేము అట్లాంటి దానిపైన దృష్టి పెట్టి అరికట్టడానికి ట్రై చేస్తాం. అపోలో హాస్పిటల్ బైపాస్ నుంచి అపోలో హాస్పిటల్ రెగ్యులర్ గా రోజు మార్చి రోజైనా అక్కడ వెహికల్ ఆపడం, దాదాపు 7-8 మంది అక్కడ పిల్లలు వెహికల్ ఆపడం, వాళ్ళ టార్చ్ చేయడం, కొంతమంది దగ్గర డబ్బులు ఆపడం, సెల్ ఫోన్ ఆపడం కూడా జరిగినాయి. కానీ ఆయన మీకు తీసుకొస్తే మాకు తెలియదు. చాలా మంది కూడా బాధితులు మాకు ఫోన్ చేసిన పరిస్థితి. ఇలాంటి వాటి మీద మీరు ఎలాంటి నిఘా ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ బీట్స్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. వాటిని రివైజ్ కూడా చేసుకున్నాము. ఎలాంటి దగ్గర అయితే మాకు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడైతే ఉన్నాయో డే బీట్స్ కానీ నైట్ బీట్స్ కానీ వాటి ప్రకారం మేము రివైజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మా దృష్టికి ఏవైనా వస్తే దాని ప్రకారం కూడా బీట్స్ రివైజ్ చేసి ఇంకొంచెము పోలీసు ప్రెజెన్స్ కూడా అక్కడ ఉండేలా చేస్తాం.